హలో అండి అందరికీ. ఈ వీడియోలో నేను మోపిదేవి టెంపుల్ గురించి చెప్తానండి. మోపిదేవి టెంపుల్ వచ్చేసి విజయవాడకి దగ్గరలో ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది మనకి పెళ్లి కాని వారికి, సంతానం లేని వారికి కూడా ఇక్కడికి వెళ్తే నిద్ర చేయటం వల్ల, పిల్లలు లేని వారికి ఉయ్యాల కట్టడం వల్ల, అక్కడ స్వామిని దర్శించుకోవటం వల్ల మన పిల్లలు సంతానం కలుగుతుంది, మ్యారేజ్ అవుతుందని ఒక నమ్మకం అన్నమాట. ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, మోహిని రూపంలో శ్రీ విష్ణువు మరియు శివుడు కలిసి కార్తికేయుని సృష్టిస్తారు. కార్తికేయుడు తన శక్తివంతమైన రూపంలో త్రిపురాసుని సంహరించి ఈ ప్రదేశంలో తపస్సు చేస్తారండి. ఇక్కడ నాగదేవతల ప్రతాపం ప్రత్యేకంగా ఉండటం వల్ల సర్పదోష నివారణకి ఇది ప్రసిద్ధి చెందింది. ఇది మోపిదేవి అనే గ్రామం పేరు ఎలా వచ్చిందంటే, ఒక శిల్పి మోపదేవుడు స్వామి ప్రతిమను చెక్కుతుండగా స్వామి తపస్సు స్థానంలో కనిపించారని పౌరాణిక స్టోరీ అన్నమాట. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి చోళ పాండ్య రాజుల కాలంలో నిర్మించబడిందండి. ఇది దృఢమైన శిల్పకళతో పురాతన శైలిలో నిర్మించబడి ఉంది. టెంపుల్ వచ్చేసి ఇక్కడ స్వామి రూపం వచ్చేసి నాగరాజుగా కనిపిస్తారండి. మనకి పడగ రూపంలో ఉంటారు. ఇది స్వయంభూగా వెలిసిందండి. ఇక్కడ సర్పదోష నివారణ, రాహుకేతు దోషాలు, సర్పదోష నివారణకి పూజలు జరుగుతాయి. ఇక్కడ సర్పశాంతి పూజ, పుట్టుపూర్వోత్తర దోషాల నివారణ కోసం నిర్వహించుకుంటారు. అండ్ రాహుకేతు పూజలు కూడా చేసుకుంటారండి. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి మనకి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో వస్తుంది కదా, ఇది ప్రత్యేకంగా అత్యంత వైభవంగా చేస్తారు. స్కంద షష్ఠి కూడా ఇక్కడ బాగా చేస్తారండి. ఇది మనకి మచిలీపట్నం, విజయవాడకి సమీపంలో ఉంటుంది. మచిలీపట్నం నుంచి సుమారు 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇక్కడ టెంపుల్ లోపల ఇమేజెస్ ఇవన్నీ కూడా. టెంపుల్ వెనకాల మనకి పడగలు అవన్నీ ఉంటాయి. మనకి చుట్టూ ప్రదక్షిణ చేసే టైంలో కనిపిస్తాయండి. అక్కడ ఎవరైనా నాగప్రతిష్ఠ అవి చేసుకుంటారు. దోషాలు ఉన్న వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు అనుగుణంగా మనకి పెళ్ళి అవుతుంది, సంతానం అవుతుంది అనేది నమ్మకం అన్నమాట. అక్కడ చెట్టుకి ఉయ్యాళ్ళు కడతా ఉంటారు, ముడుపులు కడతా ఉంటారు. మీకు టెంపుల్ లోపలికి వెళ్తే మనకి అవన్నీ కనిపిస్తాయండి. దీపాలు పెట్టేది, చెట్టు ఉయ్యాళ్ళు కట్టేది, ముడుపులు కట్టేది అవన్నీ మీకు లోపల కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ దగ్గరలో వచ్చేసి చింతలపూడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరలో ఉందండి మోపిదేవికి. ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కూడా ఉంది విజయవాడలో. ఇవన్నీ ఈ మోపిదేవికి దగ్గరలో ఉన్న టెంపుల్స్ అండి. ఇక్కడ మనకైతే పెళ్లి కాని వాళ్ళు అంటే 47 ప్రదక్షిణలు చేసి మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ 47 ప్రదక్షిణలు చేసి స్వామికి అభిషేకం చేసుకుంటే మనకి మ్యారేజ్ అవుతుందని చెప్పేసి నమ్మకం. నిద్ర కూడా చేస్తారు కొంతమంది. ఆ టెంపుల్లో నిద్ర చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈ టెంపుల్ నిద్ర చేయాలంటే మనకి అక్కడ నిద్ర పట్టాలన్నమాట. మెయిన్ అక్కడ ఇది నిద్ర పట్టాలి. నిద్ర పట్టకపోతే మళ్ళీ మనం అనుకున్నది అవ్వదు అనేసి అనుకుంటారు. నిద్ర పట్టాలి. కొంచెం దోమలు కూడా ఉంటాయి. మేము చేసామండి నిద్ర. కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది నిద్ర పట్టడం అయితే, కానీ నిద్ర పట్టాలి. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. పెళ్లి కాని వాళ్ళకైతే కంపల్సరీ పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. ఏదేమైనా ఆ దేవుడు ఇచ్చినప్పుడే అండి. ఇవి పెళ్ళి పిల్లలు అనేది దేవుడి దయ మీద ఆధారపడి ఉంటాయి. ఆ దేవుడి దయ మనకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి మ్యారేజెస్ అవ్వాలని, సంతానం లేని వారికి సంతానం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైనా మీకు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు మీరు మోపిదేవి వెళ్ళి చేసుకోవచ్చు దేవుణ్ణి. మనకి ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం బాగుంటుందండి, తొందరగా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.